నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కుక్కతోక వంకర అన్నది పెద్దలు చెప్పే మాట. ఈ సామెత మన శత్రు దేశం పాకిస్తాన్కి సరిగ్గా సరిపోతుంది. దాయాది దేశానికి ఎన్నిసార్లు చావు దెబ్బలు తగిలినా బుద్ధి రావడం లేదు. తరచూ భారత్తో కయ్యానికి కాలు తూగుతోంది. అమెరికా అండు చూసుకొని మరింత రెచ్చిపోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. భారత్ను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్పై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మరోసారి అక్కసు వెళ్లగక్కారు. భారత్తో యుద్ధం జరిగే అవకాశాలు నిజంగానే ఉన్నాయని, ఆ ప్రమాదాన్ని తాను కాదనడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి యుద్ధం వస్తే మాత్రం తాము అనుకూల ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తాను కోరుకోవడం లేదని చెప్పారు. ఒకవైపు రెచ్చగొడుతూనే మరోవైపు శాంతి మంత్రం జపించడంపై ఇంకెన్నాళ్లు ద్వంద్వైఖరి పాక్ అవలంబిస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసిఫ్ భారత్పై యుద్ధం గురించి ప్రగల్భాలు పలికారు. ఇటీవలే భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన తీవ్ర హెచ్చరికలకు ఆసిఫ్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పీఓకేలో జరుగుతోన్న అలర్లను కంట్రోల్ చేయలేక తలపట్టుకుంటోంది ఉగ్రదేశం పాకిస్తాన్. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. తినడానికి తిండి లేదు కానీ పైకి మాత్రం బిల్డప్ బాబా మాదిరిగా రెచ్చగొట్టే విధంగా పాక్ డిఫెన్స్ చీఫ్ మాట్లాడడం అనేది దాయాది దేశానికి చెల్లింది. భారత్తో ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవమని ఒప్పుకున్న ఆసిఫ్, ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం గతంలో కంటే మెరుగైన ఫలితాలు పాకిస్తాన్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్తో యుద్ధం వస్తే మాత్రం ఐక్యంగా ఉండి పోరాడతామన్నారు. మరోవైపు కొద్ది రోజుల ముందే సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చూపిన సంయమనాన్ని ఈసారి తాము చూపలేకపోవచ్చని పాక్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ దఫా ఒక అడుగు ముందుకేసి ప్రపంచ పటంలో కొనసాగాలా లేదా అని పాక్ ఆలోచించుకోవాల్సిన స్థాయిలో భారత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. భారత్ పూర్తిగా సన్నద్ధంగా ఉందని, ఆపరేషన్ సింధూర్ సమయంలో మాదిరి సహనం ఈసారి ప్రదర్శింపబోమని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో నిలబడాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపితీరాలని, లేదంటే ఆ దేశాన్ని చరిత్ర నుంచి తుడిచిపెట్టవలసి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్లో మార్పు రావడం లేదు, ఇక ఎప్పటికీ రాదు కూడా. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి తరచూ కవ్వింపు చర్యలకు కాలు దువ్వుతూ రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయడం కామన్ గా మారిపోయింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు ముష్కర్లు. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో పాక్తో సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. అలాగే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకుంది. ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్, లష్కర్-ఎ-తోయిబాకు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అలాగే వందలాది ముష్కరులు హతమయ్యారు. భారత్ జరిపిన దాడుల వల్ల పాకిస్తాన్ సైన్యానికి గణనీయమైన నష్టం కూడా వాటిల్లింది. మరోవైపు పాక్ జరిపిన డ్రోన్ దాడులను భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. భారత సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలకు నష్టం జరగకుండా అడ్డుకున్నాయి. ఆ తర్వాత పాక్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కోరింది. దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధం ముగిసింది. కాగా ఇప్పటి వరకు భారత్తో చేసిన ఏ యుద్ధంలోనూ పాక్ గెలవలేదు. కానీ భారత సైన్యాన్ని దెబ్బకొట్టామని ప్రగల్భాలు పలుకుతోంది. భారత్పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఇలాంటి బెదిరింపులకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ పాకిస్తాన్ ఇదే వైఖరి గనుక కొనసాగిస్తే నిజంగానే ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే అవకాశం భారత్కు ఉంటుంది. సో ఉగ్రదేశం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాద నిర్మూలనకు పాటుపడితే మంచిది. లేదంటే ఆ దేశం పరిస్థితి ఇక అంతే సంగతులు.